మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు ఊరుకో. నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కడదోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్డు రోల్స్ గతగతగతగా ఉడుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసే వాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగాడు. జ్యోతి లక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తుందా? కడుపు అన్నం తిన్నా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే, విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ, కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వస్తున్నాం అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా, నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? కొట్టు, రా, రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్ లో ఎప్పుడైనా కెమెరా డ్యాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, ఏ హాయ్. వాటర్ పడరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది అని ఏం చెప్పలేదు సార్. అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి, దాని పక్కన వేసుకుని తినకండి. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కలిస్తే బతకరా రే? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి, మీరు పదండి. మేడం ప్లీజ్ ప్లీజ్. సార్, సార్, ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను, వినండి. వెరీ గుడ్. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోట్లో వాట ఇవ్వడానికి గుడ్డం తీసుకొచ్చావా? కోటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవి ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూజన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పనిచేసుకోవచ్చు. అయితే మనం ఎట్లా ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది.
ఖాదిరిబాయ్ ఆ. నాకు పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా फर्स्ट क्लास जम्मल हाट वलेले आजम मेरे को कुबले అరే ఓ పాగల్ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం నీ దగ్గర దాచాలే किडनैप చేసా अंदर आ अंदर आ అందరూ చలో ए भाई एक मिनट हाँ। ये राजा हिंदुस्तानी कौन है ఏ మెయిన్ కిడ్నాపర్ మన వాటా 25 లక్షలు अरे हवले मदद किडनैप నీకెలా తెలుసు మా అన్నతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా अरे क्या बोलता है रे तू ए, बात नहीं करने का एक मिनट तू इधर अरे भाई हाँ। ये किडनैप डील कितना కోటి రూపాయలు మన వాట ఎంత 25 లక్షలు అందుకే చెప్తుంటున్నా మందు కొడితే బీపీ పెరుగుతుంది బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది क्या बोलता है तू ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1 ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా ఐడియా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అకౌంట్స్ లో మనకు కొంచెం వీక్ కదా షాదీ మేరా కైసే తీరా కైసే ఐడియా అరే ఇది పెద్దవాళ్ళతో పని అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు అచ్చా అయ్యోతారే ఏం మాట్లాడుకుంటున్నారు కూర్చునే సాబ్ నీ గురించి మాట్లాడుతున్నావు ఒక మటర్ నుంచి చేస్తా ठीक है चुप रे ठहरे साहब అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి ఓకే. సంభాల్ కే రఖనా భాయ్ సమझो मैं समझ दो आजा షోయబ్ అఖ్తర్ ఈ అమ్మాయి దేశ ముదురు జాగ్రత్త అదే ఓ నీ పేరెంట్ బే పుష్పరాజ్ పుష్పిరాజ్ ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించి కూడా ఆజా ఆజా तेरे को खाजा खिला दो బాబాయ్ పోలీసులు నేనేం చూడలేదు పోలీసు వాళ్ళు మనం చూసిలా ఉన్నారు నేను ఇక్కడ దాక్కుంటా కాలింది చేయండి బాబాయ్ నేను కదా సర్వర్ని నిన్నంట్రా వినపడింది బుద్ధి గట్టి తిని పని చేశాను సార్ బుద్ధి గడ్డి తినబట్టే గుడ్డోళ్ళని లోపల రానిచ్చాం ఓహో నన్ను గుర్తుపట్ల అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్ మరి కళ్ళు ఎలా పోయాయి అయ్యా నేను చెబుతాను బాబు ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పొత్రం మీద పడ్డాయి బాబు అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన పత్రంలో చేతులు పెడితే కళ్ళు పోవడం ఏంటే నా గుడ్డి బతుకు గురించి మీకెందుకు బాబు ₹1 ధర్మం చేయండి నేను వెళ్ళిపోతాను వీడిని ఎక్కడో చూసినట్టుంది అంటే మా లాంటి గుడ్డోళ్ళందరూ ఒకే రకంగా ఉంటాం బాబయ్య మీలాంటి పొడుగోళ్ళే ప్రత్యేకంగా కనపడతారు నేను పొడుగ్గా ఉన్నానని నీకెలా తెలుసు అంటే అంటే గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా అవునవును, correct. అందుకని ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి మంచి టీ తీసుకురా మంచి తీయా మ్. ఒరే గుడ్ నగర్ తప్పగా నన్ను కూడా తీసుకెళ్ళరు వచ్చి చావు పద. ఫోన్ సార్ ఫోన్ తీయండి హలో కిడ్నాపర్స్ గ్యాంగ్ నుంచి మాట్లాడుతున్నాం ఎన్నిసార్లు చెప్తారా కిడ్నాపర్స్ అని ఐ విల్ షూట్ యు రాస్కల్స్ ఎందుకు గొంతు చించుకుంటావు ఇగో ఇది నిజమైన కిడ్నాప్ ₹1 కోటి రెడీ చేసుకో ఓకే ₹1 తెస్తాను నా కూతురు మాత్రం మేము అడిగిన డబ్బు తీసుకొని శ్రీశైలం ఫారెస్ట్ కి యువతల 10 కిలోమీటర్ల దూరంలో మా పాత బంగళా ఉంటది అక్కడికి నువ్వు అక్కడివే రావాలి పోలీసుల్ని తీసుకురావద్దు అక్కడికి నువ్వు ₹1 కోటి తెస్తే మీ అమ్మాయిని మీకు అప్పచెప్తాం ఖేల్ ఖతం ఓకే ఏమంటున్నాడు సార్ ₹1 తీసుకురమ్మంటున్నాడు ఎక్కడికి రమ్మన్నాడు చెప్పాడా చెప్పాడు ఎక్కడికి సార్ ఎక్కడో బొట్టి ఎక్కడో పెరిగి ఈ గుడ్డి బతుకు తొందరగా వెళ్దాం 1 మినిట్ సార్ టాయిలెట్కి వెళ్ళి వస్తాను ఎన్నిసార్లు వెళ్తా బాయ్ అడవిలో కనిపించిన ప్రతి చెట్టు పలకరించావు వెళ్ళరా బా లారీ వస్తుంది ఆపండి డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా ఐఎమ్ నాట్ డ్రైవర్ ఓనర్ సారీ సార్ ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్ ఇంగ్లీష్ ఓనర్ మరి చూడండి బ్యాగ్ లో పెట్టారా కడ్రాయిలు కూడా పెట్టాం దానికేం తక్కువ లేదు త్వరగా రండి కమాన్ బ్యూటిఫుల్ గర్ల్ కూర్చోమ్మా ఏ గాయ్ కమాన్ కమాన్ సిట్ డౌన్ కొద్దిగా జరుగు బాబు మావయ్య బుజ్జి మావయ్య బుజ్జి మావయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా ఏ నేత్రదానం చేయబోతున్నావా త్వరగా వెళ్ళబోయా క్వాలిస్ మిస్ అవుతుంది క్వాలిస్ ఏంట్రా అవును మావయ్య ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు పోనీవయ్యా ఓకే వాళ్ళిద్దరు చూడు ఎంత హాయిగా కలిసిపోయారు మనమే మేకల్లో కలిసిపోయాం అన్నా నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు కిడ్నీ కాదురా దరిద్రుడా బ్రెయిన్ అనాలరా ఓహో
మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదిరి గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అసలు అవ్వం. ఏ? వచ్చేదే ₹1,00,00,000 పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు, నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తున్నా నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను రెచ్చిపోతాను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. ఏయ్, నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, ఖచ్చితంగా కలిసి రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడి మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పనిచేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెజ్జరని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, వెళ్ళిపోదాం. ఏయ్, వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్ళైపోతున్న ఆనందంలో cheers. నో. అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిలా? నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్, ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో వేస్తే నీ చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి నువ్వు నా వల్ల ప్రాబ్లం లో పడతావు. చిచ్చి, నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. బేవకు ఆడేసి నిన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకూఫ్. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. ఏ తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా, వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడొచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుకుని వస్తాడు. అదే బంద్ చేద్దాం. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా, పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకో. పర్ఫెక్ట్. ఏక్ మినిట్. ఆగయా. మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఓకే, ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా. నేను కేకేని కాకపోతే ₹1,00,00,000 టికెట్ కొందుకు వస్తాను రా, ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా నువ్వు వెళ్ళి సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి, ఆ తర్వాత ఈ ₹1,00,00,000 మీకు ఇస్తాను. ముందు ₹1,00,00,000, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. ఓకే. నువ్వు ఎక్కడికే? ఉండు. నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా.
నా కూతురు నాకు అప్పచెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులకు ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరు నా కాలు. మనం ఐదుగురు ఆడొక్కడే ఏ చేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. సూట్ కేసు హ్యాండ్ పట్టి భద్రం నువ్వు లాగో. పేరుకే బాసు పెద్ద హ్యాండ్ తీసుకో. ఎవరు పారిపోకూడదు. అయ్యో బాబోయ్, పోలీసు వీళ్ళకి ఇస్తారు సాబ్, దొంగలు సాబ్ వీళ్ళు. ఎక్కలేదు. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం వెతుకుంటే వాడే వస్తాడు సార్. అర్జెంట్ గా ₹1,00,00,000 చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయాలి. వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అందుకని నిపాసా నువ్వు ఈ సూట్ కేసు దాచి మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుకు వస్తున్నా వస్తున్నా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్ 2 ఫుల్ బాటిల్ విస్కీ. ఏ రా. ఫుల్ బాటిల్ కమింగ్. థ్యాంక్స్ సార్ డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. బుడిసే. డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందుకు తాగడం? మందు కొడితే పెళ్లి చేసుకోవాలి నా తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాటి ఇవ్వు. అరే నీ అయ్యా బాడీ పెంచే కానీ బ్రెయిన్ పెంచలేదురా. వాటి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఆ. ఏక్ మినిట్ లేవు. చల్తా తీసుకో. బంగారమేనా? ఆ టైపే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. हरभजन सिंह बाबू ये गाड़ी इधर जाता है इधर जाते ఇద్దరు జాతే इधर जाते हम बैठ सकते हैं अंदर? బయట సక్తే. अच्छा शुक्रिया आप जाओ. ఆరామ్ సే బయట జాओ. आराम से बैठते हम दोनों आराम से बैठते. దయకు ఇదే మన ఇల్లు, ఇదే మన బారుషా. ఎక్కువ అబ్బా ఇడివో. పట్టుకో. అటు జరుగు జరుగు అటు జరుగు జరుగు. ఇప్పుడు చూడు. ఓయ్ గడ్డిదారి, ఓయ్ గడ్డిదారి, चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు. Thank you. హలో, ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలే డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలిదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్కో. పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పనివయ్యా. వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. తేడా మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్న లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లమ్మా. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. ఓయ్, తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఓపెన్ చేయి. లోపల బంగారాజు గారు ఉన్నాడు. చూసాడంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా. తెరుస్తాను రా. కానీ ఒక్క విషయం ఏంటది, ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. అంతా సద్దుమణిగాక అందరూ ఒక తోట కలుద్దాం. ఓకే. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. మై డియర్ పిపాసా, ఓపెన్ ది సూట్ కేస్. हम तुम एक कमरे में बंद है और चाबी खुल जाए. तेरे
మీరు డ్రైవ్ చేసి చేసి అలసిపోయినట్టున్నారు నేను కొంచెం ట్రై చేయనా నువ్వు ట్రై చేద్దా ఓకే తీసుకో मेरी जानू जानू? मेरी बुलबुल मेरी सितारा मेरी गिटारा గిటారా ఏం చేయలేదు ప్రేమించుకున్నాం ఆనందంలో దీనికి ఒక పెక్కేసాను నేను 2 పెక్కలు వేసాను మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోలేదు అందుకే లేపుకొచ్చా గురు నువ్వు దగ్గరుండి మా ఇద్దరి పెళ్లి చేయవా పెళ్ళి చేస్తా నువ్వు ఎంత మంచోడు కూడా దిగరా చేస్తా నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి తొందరగా నీకు కూడా పెళ్ళి అవ్వాలి నా వచ్చతో నీకు పెళ్లి కావాలి मेरे को तुम मार दे ఇది మా ఊరు నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమ్మా నీ శపథం నెరవేరిందమ్మా. కంపు వీడిని పట్టుకోండి ప్లీజ్ 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 నా బుజ్జిని ఏం చేయకండి ప్లీజ్ నీ బుజ్జ యారా ఈ కుక్కలాడిని వెంటేసుకుని నా కన్న ఏం చేస్తావు అవురా వీడిని నీ కళ్ళ ముందే ఏం చేస్తా బుజ్జి చేసి చూపిస్తానియా చెల్లమ్మా దీన్ని కూడా పట్టుకుని రా రారా నా బుజ్జి అయ్యయ్య నా బుజ్జి దొరికాడు నా బుజ్జి దొరికాడు ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? చూడలేదండి. సిరుగాలి చల్లగా దిల్గిల్లి ఏయ్, ఎట్రా? అక్కడే ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? मेरी प्यारी मेरी बुलबुल मेरी बागमती मेरी डार्लिंग మీరు ఉండండి సార్. సరిగ్గా చూసి చెప్పి ఎక్కడ చూసావా? చల్లి ఏయ్, చూడు ఐదోగే నా ఉషా ఫోటో లాగిచ్చి నన్ను కొడతారా మీరు ఉషా నీకెలా తెలుసురా? ఉషా నేను దుజకిలియే మా ఇద్దరి పిల్ల మా అన్నయ్య గడికి ఇష్టం లేదు నిన్ను మా అన్నయ్య పంపించాడా అరే ఈయన ఎవరో తెలుసా నీకు? ఎవరు ఉషా వాళ్ళ ఫాదర్, ఉషా ఉషా వాళ్ళ నాన్నగారు. అంతే అంతే కొట్టబుద్ధి చెప్పచ్చు కదా అంకుల్. మీరే మా పెళ్లి చేయాలంటే ఇంతకీ ఉషా ఎక్కడుంది? మా పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోండి చాలా భద్రంగా మా గ్యాంగ్ దగ్గర తెచ్చా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. కారండా ఉందలే. ఏం వచ్చా మధ్యలో తెంపారు కదా మర్యాద కౌశం వదిలిపెట్టండి లేకపోతే నీ ముద్దుల చెల్లెలు ఫినిష్. నా చెల్లెలు చేయొద్దు. చూడండి ఈ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు. నా చెల్లెలకి వాడికి పెళ్లి జరిగితే చాలు. మీరు ఈ అమ్మాయి తాలూకా అయితే తీసుకెళ్ళిపోండి. వద్దు కూర్చో. ఆగు మర్యాదగా మా అల్లుడిని ఉషని వదిలేయండి లేదా నీ చెల్లెలు సూర్యకాంతం అవుట్. కిడ్నాపర్ దొంగ ఆ రోజు 10 లక్షలు సూట్ కేసు కొట్టేశావు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు నా ప్లాన్ పాడు చేస్తావు? మూర్ఖుడా, నీ ప్లాన్ వేరు నా ప్లాన్ వేరు. మూసుకుని ఉండు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా మా బుజ్జిగాన్ని ఉషను వదిలేయండి. అమ్మాయిని కావాలంటే వదులు కానీ ఆ బుజ్జిని మాత్రం వదలకు. వీళ్ళిద్దరూ పారిపోతారు. మళ్ళీ నేను సబరం చేసి స్నానం చేయకుండా ఉండలేను. మీరందరూ నా గంపు తల నవీనా ఇక నాకు అడ్డు రాకు. నాతో చేయి కలిపేవంటే నాకు ఉషకి పిల్లవగానే నీకు ₹1 కోటి నేను ఇస్తాను. షట్ అప్. అంకిల్ మా అబ్దుల్ ఖాదర్ గారి బండి ఇక్కడ ఉందండి. నాకేదో డౌట్ వెళ్ళం పదండి. టైం వేస్ట్ చేయకుండా మర్యాద కోసం పంపిస్తావా? నీ చెల్లెని లేపేమంటావా? ఏంట్రా ఇది? ఒకళ్ళు పంపించమంటారు, ఒకళ్ళు వద్దంటారు. మీ ఇద్దరు డిసైడ్ చేసుకుని చెప్పండి రా. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మా ఉషా ఒరే బావా, ఆయన పెద్ద మనిషి మనాడే, ఆయన ఏమి చేయకు. తొక్కేం కాదు. మీరంతా ఒకటే. ₹1 కోటి అని చెప్పి డమ్మీ సూట్ కేసు ఇస్తావా? నువ్వేం పెద్ద మనిషి అయ్యా, మర్యాదగా ₹1 కోటి ఇచ్చే. కమా ఇవ్వు. శ్యామ్ ఆ డబ్బిచ్చే. నో సార్,
డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని కాపాడితే మా డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. అక్కడ నా కూతురు ప్రమాదం ఉంటే డిపార్ట్మెంట్ పరువు గురించి మాట్లాడుతుంటాయా? నా డబ్బు నా ఇష్టం. ఇవ్వు. కమాన్ కమాన్ శ్యామ్, నో సార్, ఇవ్వను. ఆ డబ్బు దానికి ఇవ్వను సార్. ఎవరంటాడండి సార్? మరి ఆ డబ్బు వాడికి ఇవ్వు. ఇవ్వను సార్. శ్యామ్, షీ ఇస్ మై డాటర్. నేను ఇవ్వను సార్. ఆ డబ్బు దానికి ఇవ్వను, ఇవ్వను సార్. శ్యామ్, ఆ డబ్బు. అందరూ దొంగలే దొరికితే, అందరూ దొంగలే దొరికితే. మర్యాదగా అమ్మాయిని మాకు అప్పగించండి, లేకపోతే మీ వాడిని లేపేస్తాను. వాడిని లేపేస్తే మాకండి లేపేసుకో. సాబ్, మా వాడిని ఏం చేయకండి సాబ్. వాడు అమాయకుడు సాబ్, వాడికి ఏం తెలియదు సాబ్. అంత వాడి మూలంగానే జరిగింది. తాగుబోతు వదవా వాడిని వేసేయండి సార్. మా తమ్ముడు వేసేయమంటావరా? అయ్యో పిస్టల్ ఇంతసేపు నాకు పట్టు పెట్టావా? సారీ ఇప్పుడే మర్యాదగా నాకు బుజ్జికి పెళ్లి చేసాయి, లేకపోతే కాల్ చేస్తా. ఇంకా చూస్తూ ఊరుకుంటావుడే కాజయ్. ఈ దగ్గర ఓటు కొట్టేయండి. ये हाथ खाली बहुत बुलेट है भैया, बुलेट लेके आना जल्दी लेके आना. మర్యాదగా నాకు పెళ్లి చేస్తావా? ఎక్కడ? తమ్ముడు, అందులో బుల్లెట్ లేవురా? అలాగే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి దాచేయి. అలాగే రే బావా, మాట్లాడరా, పెళ్లి చేసుకోరా. రే బావా, రే బావా. ఏయ్, ముందు పెట్టండి. పట్టుకోరా. సార్ సార్, నాకేం తెలియదు సార్. నా చెల్లెలు పెళ్లి టెన్షన్ లో నేనుంటే నన్ను పట్టుకుంటారేంటి సార్? వదిలేండి సార్. మీరంతా ఒకటే గ్యాంగ్ రా. ఎంటర్ ద డ్రాగన్. ఆ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఆ బ్యాగ్ మాకు రిటర్న్ ఇచ్చేయి. ఏమన్నా? ఇచ్చేయి. ఏమన్నా? అసలు పట్టుకోండి. అమ్మ జారిపోయి. ఎప్పుడు జారిపోయే బట్టలు పడతావు. ఆడ అలాంటి బట్టలు పడతారని నీకెలా తెలుసు? అట్టెక్కడికి రా, డబ్బులు ఇక్కడ ఉన్నాయరా చూడు. మరే 4 రాళ్ళు వెనకాల ఏమంటే నువ్వు చాలా రాళ్ళు ముందు తెచ్చుకున్నావు. ఏయ్, ఆగు. రాళ్ళ దొరికితే కుమ్మేస్తావు. వదలరా. నా బుజ్జి నాకు దొరికాడు. నా డార్లింగ్ నాకు దొరికాడు. ఆగమ్మా, ఆగు. వీడిని నీ చేసుకోడు కానీ ఆ ₹1,00,00,000తో నీకు బ్రహ్మాండమైన పెళ్లి కొడుకుని తీసుకొస్తా. రే, ఆ ₹1,00,00,000 కొట్టేదో పదండ్రా. అయ్యా, నా బుజ్జి నాకు కావాలి. నా బుజ్జి నాకు కావాలి. బుజ్జి, బుజ్జి. మరుగుతులు ఎంతున్నారు? ఏడు వీడు. ఆ మూట ఇయ్యి. ఏమన్నా? ఆ మూట లాగి. ఏమన్నా? బాబు ఇవ్వను. ఇచ్చాను బాబా. ఏమన్నా? బాబోయ్. అయ్ బాబోయ్. బ్యాగ్ ఏది? మన బ్యాగ్ బాగా. కాల్చరా గుళ్ళే అయ్యి. నీ అబ్బా అల్లుడు. అరవద్దు, అరిస్తే పొడిచేస్తా. ఎవరా? నేనేం చేశానే? నువ్వా? ఎందుకమ్మా ఎడుతున్నావు? అందరూ కలిసి నా పెళ్లి చెడగొట్టారు. నా పెళ్లి కూడా చెరగొట్టారు. సేమ్ ప్రాబ్లం. నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలి. ఎక్కడున్నాడు? పట్టుకుంటారంట్రా. ఆ మూడు తీసుకున్నాడు. ఎప్పుడు అట్లా వెళ్ళిపోయాడు. ఆయన ఎత్తకండి. పిచ్చిన కన్నల్లారా, కోటి నాదేరా.
ఏయ్, కానీ నాకు ఇంతకాలం నా పెళ్ళైపోతుంది మెరీ డార్లింగ్ దివాని మన ఫస్ట్ నైట్ దుబాయ్ లో ఓకే అదా ఇది కూడా లేవు పట్టుకోండి పట్టుకోండి ఏమిట్రా ఈ గొడవ సారీ సార్ అందరిని అరెస్ట్ చేయండి. అక్కర్లేదు ఇదిగోండి ₹1,00,00,000. ఎక్కడా బుజ్జిగాడు ఎక్కడ్రా వాడు ఉషా ఎక్కడ ఓ ఉషా సార్ ఉషా ఎక్కడ వాళ్ళు ఎక్కడున్నారో నేను చెప్తాను రండి. వీడి కోసం మళ్ళీ నేను మేకల లారీ ఎక్కి కావాలా? నా వల్ల కాదురా రే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతానంతే. ఆ పని చేయి, మా అందరికి దైత్యం వెళ్ళిపోద్ది, టిపాసా నాతో ఉండిపోద్ది. ఎక్కడ బుజ్జి డిగ్రీలోనే ఫస్ట్ నైట్ భగత్